సార్ మోటివేషనల్ సంబంధించి వస్తే ఒక విజేత, పరాజితుడు ఇట్లాంటి విషయాలు మాట్లాడుకుంటే సార్, ఒక 3 సినిమాల్లో హీరోగా మీరు సూపర్ హిట్ అయినప్పుడు ఆన్ క్లౌడ్ 9 మీరు. మెగాస్టార్ ఇట్లా అంటే ఒక స్థాయిలో ఉన్నారు. మీకు అప్లాజెస్ మీదు సంతకా మన ఆటోగ్రాఫ్లు, ఫోటోగ్రాఫ్లు. ఫోటోగ్రాఫ్‌లు నడుస్తున్న టైం నుంచి టక్కున స్విచ్ ఆఫ్ చేశారు మీరు. రైట్? చేసేసి ఒక సాధారణమైన మనిషిగా మారిపోయారు. ఒక సీఏ స్టూడెంట్‌గా మారిపోయారు. ఎట్లా స్వీకరించారు సార్ దాన్ని? అంటే నేనా జనం? మీరందరూ మీరు నేను. జనందే ఉంది. వాళ్ళు మర్చిపోతారు. అంటే నేను ఒక 2, 3 నెలలు పట్టిందండి. ఓకే. పట్టింది. యెస్. ఎందుకంటే చప్పట్లు, ఆటోగ్రాఫ్‌లు, ముఖ్యంగా ఆడపిల్లలు మీద పట్టారు. యెస్. ఓ నిజామాబాద్‌కో ఎక్కడో ఫంక్షన్ పోతే మా ఫాదరే ఉన్నారు. నా చేతులు కొరికేసేవాళ్ళు. అంత మీద పడేవాళ్ళు. అంటే అప్పట్లో రీజన్ ఏంటంటే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి గ్రేటెస్ట్ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు కానీ యంగ్ హీరోలు లేరు. లేరు. అవును. ఒక యంగ్ వేషంలో ఒక నిజంగా ఓ యువకుడు వేషంలో ఉన్నా కాబట్టి పోయాను. ఇది శాశ్వతం కాదు అని నేను తెలుసుకున్నాను. ఎందుకు తెలుసుకున్నానంటే ఇవాళ ఇలా ఉంది, రేపు 4 వేషాలు రాకపోతే హ్మ్. ఏమైపోతారనే భయం ఉండింది. సో నాలో ఏం కసి పెరిగిందంటే సినిమాలు వదిలేశాను కాబట్టి వేరే ఫీల్డ్లో సినిమా ఆర్టిస్ట్కి వచ్చినంత గ్లామర్ నాకు రావాలి, సినిమా ఆర్టిస్ట్కి వచ్చినంత డబ్బు రావాలి, పేరు రావాలని అనుకున్నా. ఓకే. నేను అనుకున్నా అంటే సినిమాలు వదిలేశాను కాదు. నేను దాదాపు 83లో సినిమా చేస్తే మళ్ళీ నాకు తెలిసి 2010లోనో ఎప్పుడో గోడ మీద బొమ్మ గోపి సినిమా అచ్చచ్చ. చేసిన దాకా సినిమాలు చేయలే. కానీ ప్రతిరోజు ప్రేక్షకుడితో టచ్లో ఉన్నాను. ఓకే. టీవీ సీరియల్ ద్వారా రైట్. రోజు కనిపించేవాడు కదా, ప్రతిరోజు కనిపించేవాళ్ళం కదా మేము టీవీల్లో. అవును. ఎలాంటి టీవీ, ఒక టీవీలో ఒక ఇంటికి వెళ్తే నేను సూర్యాపేటలో ఎవరో ఇంటికి 100 మంది కూర్చొని ఒకే టీవీ చూస్తున్నారు. బా. దట్ ఈస్ ఏ సూపర్ స్టార్ స్టేటస్. Yes, నాది కాదు, yes. టెలివిజన్ గొప్పతనం. ఇప్పుడు మీతో ఇట్లా మాట్లాడుతున్నా, మనం ఏదో యథాలాపంగా ఇందులో ఒక్క మాట రేపు వైరల్ అయినా ట్రెండింగ్లోకి వచ్చినా కోట్ల మంది, లక్షల మంది చూస్తారు కదండి. బ్రహ్మాండంగా సార్. మరి ఏ మాధ్యమంలో ఇట్లా సాధ్యం అవుతుంది? ఇప్పుడు ఓకే సార్. మీరు టీవీ ఇండస్ట్రీలోకి ప్రవేశించినప్పుడు అసలు టీవీ ఇండస్ట్రీ అనేది లేనే లేదు. లేదు, రైట్? లేదండి. ఇప్పుడు మేము యూట్యూబ్ స్టార్టింగ్‌లో మేము యూట్యూబ్‌లోకి వచ్చినప్పుడు నేను శాటిలైట్ నుంచి యూట్యూబ్‌కి వచ్చా. రాగానే యూట్యూబ్ ఛానలా ఇట్లా మాట్లాడేవాళ్ళు. బహుశా మీకు ఆ ఎన్ని తొలినాళ్ళలో అవమానాలండి, ఎన్ని అవమానాలు. టీవీనా దూరదర్శన ఒక యాక్టర్, నాతో పాటు నడిచిన ఒక యాక్టర్ సంజయ్ పార్క్లో మేము షూటింగ్ చేస్తున్నాం, అతను ఏదో సినిమాకి షూట్ చేస్తున్నాడు. అతను హీరోయిన్, నా ఫ్రెండే, పేర్లు అనవసరం. ఓకే. టీవీకి అప్పుడు ఏంటంటే కొంచెం మేకప్ ఎక్కువ టిల్ట్ వేసుకోవాలి, అవును. పిక్చర్ ట్యూబ్ కెమెరాలు అవును. లాగేసి, ఏంట్రా మరి సురభి నాటకాలు వేసినట్టు అంత మేకప్ వేసుకున్నావు ఏంట్రా అన్నాడు. నేను నవ్వు ఊరుకున్నా. మనసులో ఏమనుకున్నా అంటే నీకు సినిమా రావాలి, సినిమా బాగుండాలి, హిట్ అవ్వాలి, నీకు మంచి పేరు రావాలి, నిన్ను జనం చూడాలి, ఇంత కథ ఉంది. నేను టీవీ ఆన్ చేస్తే నేను కనిపిస్తాను. ఇలా నన్ను నేను సమాధానపరచు. ఓకే. ఇది వదిలేసి ఒక పత్రిక, వారపత్రిక వాళ్ళు ఉత్తమ చెత్త సీరియల్స్ అవార్డ్స్, వెటకారం.com అనమాట. పగిలిపోయిన టీవీ ఫస్ట్ ప్రైజు పగిలిపోయిన కలర్ టీవీ, సెకండ్ ప్రైజు పగిలిపోయిన బ్లాక్ అండ్ వైట్ టీవీ, థర్డ్ ప్రైజు వంగిపోయిన యాంటీనా అని ఒక బ్యాలెట్ కండక్ట్ చేశారు. ఒక 4 రోజుల పాటు చేసిన తర్వాత నేను తీసిన ఒక సీరియల్ కుర్రాళ్ళు అనే సీరియల్కి సెకండ్ ప్రైజ్ వచ్చింది, నువ్వు పగిలిపోయిన బ్లాక్ అండ్ వైట్ టీవీ తీసు అని పేరేసాడు. నేను నెక్స్ట్ డే విజయవాడకి వెళ్ళా, ప్రెస్ మీట్ పెట్టా. నాకు దమ్ముంది, ప్రైజ్ ఇచ్చేది నీకుందా? ఇచ్చేది, తీసుకునే దమ్ము నాకుంది, నువ్వు ఇస్తావా? ఒక ఇండస్ట్రీ, కేవలం 2 సంవత్సరాల వయసున్న ఒక ఇండస్ట్రీ, 75 ఏళ్ళు వేసున్న పత్రికా రంగం దాన్ని చిన్న చూపు చూస్తుంటే, రేపు ఇది పెరిగరే నిన్ను చదివేవాడు ఎవడు ఉండడరా? అప్పుడు నువ్వేమనుకుంటావు? సుఖ సంసారాలు, దాంపత్య జీవితాలు లాంటి ఆర్టికల్స్ వేసుకుని జనాన్ని మీరు అట్రాక్ట్ చేస్తున్నారు. శృంగార కథలు ఇవన్నీ ఒక మ్యాగజైన్ కథ, అందరి గురించి చెప్తున్నారు, అలా చేస్తున్నారు. మరి మేము అలా చేయట్లేదే. దూరదర్శన్లో ఎన్ని నీతులు ఉండేవి తెలుసా? ఆడపిల్లని కొట్టకూడదు, మర్డర్ చూపించకూడదు, రక్తం ఉండకూడదు, ఎన్ని నీతుల మధ్య మేము ఇన్ని సంఖ్యలు వేస్తే దాని మధ్య బెస్ట్ కాంటెంట్ ఇచ్చుకుంటూ వచ్చాం. మరి 14 నంది అవార్డు తీసుకున్నా అండి నేను దూరదర్శన్ నా వర్క్స్కి. దూరదర్శన్ అసలు టెలివిజన్ నంది అవార్డ్స్ ఇమ్మని జనార్దన్ రెడ్డి గారు, గ్రేటెస్ట్ పర్సన్, నేదర్మల్ జనార్దన్ రెడ్డి, మేమంతా వెళ్ళి రిప్రజెంట్ చేస్తే టీవీ ఎందులో తక్కువ అయ్యా, సినిమాతో పాటు టీవీకి అవార్డ్స్ ఇద్దామన్నారు. టీవీకి అవార్డ్స్ ఇవ్వడం మొదలెట్టారు. అప్పటి నుంచి డివిఎస్ రాజు గారు చైర్మన్ ఉండేవారు, నంది అవార్డ్స్ ఇచ్చారు. అలా టీవీలో 14 నంది అవార్డులు తీసుకున్నాను. ఎక్కడ అవమానం ఉందో అక్కడే సన్మానం జరుపుకున్నాం. ఇంకా నందులు ఇప్పట్లో ఇవ్వట్లేదు కదా సార్? ఇప్పుడు గద్దార్ అవార్డ్స్ అని తెలంగాణ ప్రభుత్వం, అందరం ఈ మధ్య కూడా ఇచ్చింది. మీ ఇంట్లో అన్ని జరిగిన నందులన్నీ మీ ఇంట్లోనే ఉండేవి. నేను ఒకటి చెప్తా బిఎస్ గారు,
పాత తరం పాత నీరు పోతూ ఉండాలి, కొత్త కొత్త నీరు నీరు రావాలి. వస్తుంది నేను ఎప్పుడు యంగ్ సూపర్ స్టార్స్, యంగ్ స్టార్స్ని చూసి నేను ఈర్ష్యపడను. సార్. ఇన్ఫ్యాక్ట్ నేను ఆనందిస్తాను. ఎందుకంటే మన తరం పోయి కొత్త యాక్టర్స్ రావాలి కదా, Yes. వాళ్ళు మనలాగా ఎదగాలి కదా, జీవితాన్ని తెలుసుకోవాలి కదా. టెలివిజన్ అవ్వండి, సినిమా అవ్వండి, ఎక్కడైనా సరే కొత్త తరాలు వస్తూనే ఉండాలి కదా. అవును. ఇంకా నేనే అనే పిచ్చి భ్రమలో నేను ఏ రోజు బతకలేదు, బతకను. ఇక అవార్డ్స్ అంటారా, అవి ఆ స్థితి ఒక 10 ఏళ్ల నుంచి దాటిపోయాను నేను. Okay. సన్మానాలు, అవార్డ్స్, పొగడతలు, ప్రశంసలు, అబ్బబ్బబ్బ మీరే సార్, ఎవ్వరు లేరు సార్, నమస్కారం పెట్టుకుని లోపల నవ్వుతా. నేనేంటో నాకు తెలుసు, నా షర్ట్కి ఎన్ని చిల్లులు ఉన్నాయో నాకు తెలుసు. వాళ్ళకి ఎందుకు మన దగ్గర సభా చెప్పాలి? సామ్రాట్లు వీళ్ళందరూ అంతరించిపోయారు. అంటూ కృష్ణ గారు ఆదర్శం అండి. ఆ, మేము 96లో పద్మాలయ స్టూడియోలో చాణక్య అనే సీరియల్ తీస్తున్నాం. ఓకే. కృష్ణ గారు పక్కన ఇంకో సినిమా ఏదో చేస్తున్నారు. మన జనరల్గా పెద్దవారు ఉంటే మనం వెళ్ళి 86 సార్? 86 96 96 ఓకే, ఓకే. 96లో పద్మాలయ స్టూడియోలో నేను చాణక్య షూట్ ఆయన ఏదో వేరే సినిమాకి షూట్ చేస్తున్నారు. అక్కడ పెద్దవారు ఉన్నారని నేను వెళ్ళా. కూర్చో ప్రదీప్ అని కాఫీ తెప్పించా. 2 కుర్రాళ్ళు వచ్చారు. వచ్చి ఆయన సినిమా ఏదో కిలాడికి స్టూడియో పేరు గుర్తులేదు నాకు, అది తెనాల్లో ఏం ఆడుతోంది సార్, సూపర్ హిట్ సార్, మేము చూశాను సార్. గట్టిగా నవ్వేశాడు. పిచ్చోడా, తెనాల్లో 2వ రోజే తీసేశారా, అది అట్టర్ ఫ్లాప్ సినిమా, నువ్వు నాకు చెప్పకు ఇవన్నీ, నేను నచ్చానని చెప్పు, ఆ సినిమా బాగుందని చెప్పకు అన్నాడు. అలాంటి వ్యక్తుల్ని చూసిన తర్వాత, అలాంటి సంస్కారం చూసిన తర్వాత ఇంకా మిథ్యల్లో మనం ఏం బతుకుతాం చెప్పండి. అంతే కదా. వా. నేను ఎప్పుడూ చెప్తాను, ఇది కృష్ణ గారి అభిమానులకు ఆనందం కలిగించవచ్చు, బాధ కలిగించవచ్చు, కానీ చెప్తాను, ఉట్టి టాలెంటే ఉంటే కృష్ణ గారు 350 సినిమాలు యాక్ట్ చేశారు. చేసేవాడు కాదు. టాలెంట్తో పాటు యాటిట్యూడ్ ఉంది. Yes. ఈజ్ ఏ సూపర్ స్టార్ నాట్ జస్ట్ ఇన్ టాలెంట్, ఈజ్ ఏ సూపర్ స్టార్ ఇన్ ఆస్క్ అంటాం, యాటిట్యూడ్, స్కిల్ అండ్ నాలెడ్జ్, Okay. మూడిట్లో కూడా ఆయన సూపర్ స్టార్. Yeah. అలాంటి వ్యక్తి ఇంకోలేడు. నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన తర్వాత మురళీమోహన్ గారు ఇష్టం. యాటిట్యూడ్, వాళ్ళ ప్రవర్తన, Yeah. ఎంత పెద్దవాళ్ళే సామాన్యులుగా ఎలా ఉంటారు నిజం చెప్పండి. సార్, నేను చూశాను కదా చిన్న చిన్న సినిమాల్లో కూడా 1 డే కాల్ షీట్ తీసుకొని చేసిన హీరో కృష్ణ గారు. అవును, ఎవ్వరు వచ్చి అడిగినా ఒక రోజు కాల్ షీట్ అయినా ఇచ్చి చేసేవాళ్ళు ఆయన. చేసేవారు ఆయన. ఆయన చూసి మనం అది నేర్చుకోవాలి, ఆశ్చర్యపోయాను ఏం నేను. నేర్చుకోవాలి చెప్పండి. ఎట్లా, ఎంత గొప్ప వ్యక్తి ఆయన. అదే చెప్తున్నా. సో ఇలాంటి వాళ్ళందరినీ చూడటం వల్ల, పెరగటం వల్ల మనకు వచ్చి మనం కూడా ఎప్పుడు కాళ్ళు గ్రౌండ్ మీద ఉంటాం. అవార్డ్స్ అంటే కృష్ణ గారు ఉత్తమ నటుడు ఒక్కటి రాలా, కానీ జన హృదయాల్లో సూపర్ స్టార్ అని నిలిచిపోయాడు. దేన్ని లెక్క కట్టాలి? ఇండస్ట్రీ మైల్ రాళ్ళని ఆయన పేరు మీదనే ఉన్నాయి కదా. అదే చెప్తున్నా. అట్లా మనం అవార్డ్స్ అనేది జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అండి. ఒక స్టైల్లో ఉంటాయి. చిన్నప్పుడు చాక్లెట్లు కావాలి, బిస్కెట్లు కావాలి, ఏజ్ గడిపోయిన తర్వాత ఓకే విత్ వాట్ ఐ